లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని ఆదివాసీ సంఘాల రాష్ట్ర జేఏసీ చైర్మన్ చెంచు రామకృష్ణ అన్నారు. లంబాడీల వల్ల ఆదివాసీలు ఉద్యోగ, ఉపాధి, విద్యా అవకాశాలను కోల్పోతున్నారని తెలిపారు. తెలంగాణలోని రాష్ట్రంలోని యావత్ ఆదివాసీ సమాజాన్ని నమస్కరిస్తూ గత 50 సంవత్సరాలుగా ఏదైతే మన యొక్క రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు, రిజర్వేషన్ కోల్పోతున్నామో, ముఖ్యంగా చట్టబద్ధ లేకుండా ఈ యొక్క రాజస్థాన్, మరి కర్ణాటక, మహారాష్ట్ర నుంచి లక్షలాదిగా తరలివచ్చి మనకు చెందాల్సినటువంటి విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆఖరికి భూములు, సంస్కృతిని సైతం దోచుకున్నటువంటి లంబాడిని తొలగించడానికి ఈ యొక్క ఆదివాసీ సమాజంలోని అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగులు, మేధావులు అందరం కలిసి సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసు మరి విచారణకు రావడం జరిగింది. దానిలో భాగంగానే ఈ యొక్క రాజకీయంలో ఉన్నటువంటి మరి పెద్దలు, గౌరవనీయ భద్రాచలం శాసనసభ్యులు తెల్ల వెంకటరావు గారు, అదేవిధంగా ఆదివాసీ ఉద్యమ నాయకుడు మరి మాజీ ఎంపీ సోయం బాబురావు గారు ప్రత్యేకంగా దీంట్లో ఇంప్లీట్ పిటిషన్ వేయడం జరిగింది. వాళ్ళు పార్టీ ప్రజలు కాదు, కేవలం జాతి ప్రజల కోసమే వాళ్ళు కేసు వేయడం జరిగింది. దాన్ని ఏదో నేరమైనట్టు మరి వాళ్ళని వ్యక్తిగత దూషణలో దిగటం కాకుండా సమాజంలో ఉన్నటువంటి సంఘాలు వాళ్ళు మాట్లాడుతుంటే కూడా వారిని ఇష్టం వచ్చినట్టు విమర్శ చేయడం, దృష్టిమోహం చేయడం జరిగింది. దీంతో పాటు వాళ్ళు అనేక చోట్ల ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, ఆఖరికి మరి నిన్న చూసుకుంటే ఇందిరాపార్క్ ధర్నా తర్వాత అసెంబ్లీ కూడా ముట్టడం జరిగింది. దీనికోసమే మేమందరం కూడా కలిసి వీళ్ళని చట్టబద్ధ లేని అంశాన్ని సుప్రీంకోర్టుకు ఒక పక్కన వేల ఆధారాలు మేము ఇవ్వడం జరిగింది. వాళ్ళపైన ఇప్పటికే మరి చరిత్రకాలు వచ్చినటువంటి ట్రేడ్, ట్రాన్స్పోర్ట్ తండా అంటే వ్యాపారులు వీళ్ళు ఆంగ్లేయులతో పాటు వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడి నుంచి ఇక్కడ రావడం జరిగింది, ఈ దేశాన్ని రావడం జరిగింది. దాని తర్వాత ఈ మొఘల్ చక్రవర్తులు, తుగ్లకులు మరి వీళ్ళందరూ ఎట్లయితే వచ్చారో వాళ్ళకు కూడా వీళ్ళు వస్తు సరఫరాదారులు వీళ్ళందరూ కూడా. అప్పుడు వీళ్ళంతా కూడా వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు కావచ్చు, తర్వాత మందుగుడు సామాగ్రి కావచ్చు, ఇలాచి, లవంగాలు, మిరియాలు ఇటువంటి ఖరీదైనటువంటి వస్తువులను కూడా వాళ్ళు వీళ్ళకి సరఫరా చేస్తూ ఈ దేశాన్ని దోపిడీ చేసినటువంటి ఏదైతే మరి బ్రిటిష్ పాలకులు ఉన్నారో, ఈ యొక్క ముస్లిం పాలకులు ఉన్నారో వాళ్ళతో పాటు ప్రయాణించినటువంటి వీళ్ళు ఈరోజు ఇక్కడ తెలంగాణలో ఎస్టీ రిజర్వేషన్ తోటి ఆదివాసీ రిజర్వేషన్ దోచుకోవడం కాకుండా సమాజంలో ఒక రకమైనటువంటి ఆర్థిక అసమానతకు గురవుతుంది. ఇప్పుడు అందరూ సమాజంలో అటు బహుజనులు కావచ్చు, దళితులు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, వాళ్ళు చేయవలసిన కుల వృత్తుల్లో కూడా మొత్తం కూడా వీళ్ళే వెళ్ళిపోయినరు. ఆఖరికి మిత్రులు మీ యొక్క జర్నలిజంలో కూడా మొత్తం వాళ్ళే చొరబడ్డారు. ఇప్పుడు రేపో మాపో ఇప్పటికే బంజారా ఛానల్ అని, గోరు బంజారా ఛానల్ అని మొత్తం మీడియాలు పెట్టుకున్నారు. మరి రేపో మాపో రాజకీయ పార్టీ కూడా ఏర్పాటు చేయబోతున్నట్ట, బంజారాలు అందరూ కలిసి న్యాయం చేయకపోతే మొత్తం కూడా కాంగ్రెస్, మరి ఇటు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కూడా బెదిరించే స్థాయికి వీళ్ళు చేరుకున్నారు. కాబట్టి మేమందరం కూడా ఏం కోరుతున్నామంటే సమాజంలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, పాలకులు, ఏ పార్టీలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు, మీరందరూ కూడా వీళ్ళ చరిత్ర చూడండి. వీళ్ళు ఈ చరిత్ర పుస్తకాల్లో వీళ్ళు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారో, యూరోపియన్ జిప్సీ మళ్ళీ తెగ చెందినటువంటి వీరు ఆఫ్ఘనిస్తాన్ నుంచి రాజస్థాన్ మీదుగా తెలంగాణకు వచ్చి ఇక్కడ మొత్తం ఈ యొక్క ఎస్టీ రిజర్వేషన్ ఎవరైతే ఆదివాసీ తెగల గుర్తించబడ్డారో వాళ్ళు దక్కాల్సినటువంటి మొత్తం దోచుకొని ఆర్థికంగా, సామాజికంగా బలపడి ఈరోజు సమాజానికే సవాలు విసురుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా అమాయక ఆదివాసీ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ యొక్క రాష్ట్రంలోని యొక్క మేధావులది, పార్టీలది, రాష్ట్ర పాలకులది, కేంద్ర పాలకులది. ఒకవేళ ఆదివాసీలు కనుక మొత్తం సర్వనాశనం అయిపోతే రేపటి రోజున ఈ సమాజంలోని అన్ని కులాలను కూడా వారు దోపిడీ చేసే ఆస్కారం తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా మేము ఏదైతే సుప్రీంకోర్టులో మేము 1000 పేజీల ఆధారాలు ఇచ్చామో దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు మీకు నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే నెల రోజులు సమయం ఇచ్చింది. కాబట్టి నెల లోపల కనుక మీరు సుప్రీంకోర్టుకి మీరు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తే ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది. చట్టబద్ధ లేని లంబాడి తొలగిపోయిన తర్వాత వాళ్ళ పాత రిజర్వేషన్ ఏదైతే ఉందో BC ఏ ఇస్తారో, BC L ఇస్తారో, లేకపోతే ప్రత్యేకంగా మరి రాజస్థాన్లో ఇచ్చినట్టు వాళ్ళకి గుజ్జలకు ఇచ్చినట్టు వీళ్ళకి ఏమైనా రిజర్వేషన్ 5% ఇస్తారో, మరి 6%, 10% ఇచ్చినా మాకు సంబంధం లేదు. కానీ ఈ యొక్క ఎస్టీ రిజర్వేషన్లో మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ఈ యొక్క గోరు బంజారాలు, సుగాలి లంబాడీలు, మరి వీళ్ళు బంజారాలు ఉండడానికి వీలే లేదని చెప్తూ మా యొక్క ఏకగ్రీవ తీర్మానం చట్టబద్ధ లేని లంబాడిని తొలగించాలని చెప్పేసి మా యొక్క గౌరవ ఎమ్మెల్యేలు, తాజా మాజీ, అదేవిధంగా మంత్రి గారు, మా సీత గారు, వీరందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. మా సమాజం మొత్తం కూడా చెలో భద్రాచలం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా రావాలి, ఆ వేదిక మీద నిల్చోవాలి. ఒకటి మాటలు లేవు, మాట్లాడటాలు లేవు, మన నినాదం అంతా ఒకటే, మన జెండా ఒకటే, మన ఎజెండా ఒకటే, చట్టబద్ధ లేని లంబాడీలు తొలగించాలని. ఆ తొలగించే వరకు మొత్తం కూడా ఆదివాసీ సమాజం అంతా ఏకమైపోవడం తెలియజేసుకుంటూ జై ఆదివాసీ.